జీవీఎంసీ ఎన్నికల వేడి రాజుకుంటున్నటువంటి వేళ వైసీపీలో మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. జగన్ ఆదేశిస్తే మేయర్గా పోటీకి సిద్ధమంటున్నారు వాసుపల్లి. ఇక ఆయన అనుచరులు అప్పుడే రాబోయే కాలానికి కాబోయే మేయర్ అంటూ కూడా స్లోగన్స్ అందుకున్నారు. పార్టీ నిర్ణయం తీసుకోకముందే వాసుపల్లి వ్యాఖ్యలు వెనుకున్న వ్యూహం ఏంటి? వైసీపీ అధిష్టానం మదిలో ఏముంది? మేయర్ రేసులో వాసుపల్లి పేరు నిజంగానే పరిశీలనలో ఉందా, లేదంటే ముందే మైండ్ గేమ్ మొదలైందా? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలో లెక్కలు మారుతున్నాయి, సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా విశాఖ మేయర్ పీఠంపై అన్ని పార్టీలు ఫోకస్ పెంచాయి. ఈ క్రమంలో వైసీపీ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురి పేర్లు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతూ ఉండగా తాజాగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే మేయర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు వాసుపల్లి. దీంతో ఇప్పటివరకు నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమైన వాసుపల్లి పేరు ఒక్కసారిగా జీవీఎంసీ మేయర్ రేసులో వినిపించడం మొదలైంది. దీనిపై అటు అధికార పార్టీలను ప్రతిపక్ష పార్టీలోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని టార్గెట్ చేసుకుని కొందరు ఆశావహులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి సిద్ధమని సంకేతాలిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉందనుకున్న సమయంలో సొంత కాడర్ నుంచే వైసీపీకి ఇప్పుడు సమస్య ఎదురవుతోందట. విశాఖ అర్బన్లో అత్యంత కీలకమైన 2 నియోజకవర్గాల్లో పార్టీని అధిష్టానం పూర్తిగా గాలి కొదిలేసిందనే చర్చ సొంత పార్టీలోనే సాగుతోంది. విశాఖ సౌత్, విశాఖ నార్త్ నియోజకవర్గాలు టీడీపీకి చాలా బలం ఉన్న స్థానాలు. ప్రత్యర్థులు ఎంతటి దిగ్గజ నేతల్ని బరిలోకి దింపినా సరే సైకిల్ స్పీడ్ తగ్గదనేలా పార్టీ ఆయా స్థానాల్లో వేళ్లూనుకుపోయింది. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే ఈ 2 స్థానాల్ని గత ఎన్నికల్లో మిత్రపక్షాలకు కేటాయించింది టీడీపీ. విశాఖ సౌత్ని జనసేనకు, విశాఖ నార్త్ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించింది. ఈ 2 స్థానాల నుంచి మిత్రపక్షాలు గెలుపొందాయి. విశాఖ సౌత్ నుంచి జనసేన తరపున వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ నార్త్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు గెలిచారు. మిత్రపక్షాల ప్రాతినిధ్యం ఉండడంతో టీడీపీ అధిష్టానం పెద్దగా పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు ఆ నియోజకవర్గాల తమ్ముళ్లు. రెండు 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన కార్పొరేషన్ ఎన్నికల్లో సమీకరణాలు మారతాయన్న నమ్మకంతో ఉంది విపక్ష పార్టీ. మేయర్గా పోటీకి సిద్ధమంటూ వాసుపల్లి గణేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన అనుచరులు, అభిమానుల్లో కనిపించిన ఉత్సాహం మరో రాజకీయ సంకేతంగా మారింది. మా మేయర్ గణేష్ కుమార్ అంటూ అనుచరగణం నినాదాలు చేయడం మేయర్ అభ్యర్థిత్వంపై ఆయన వర్గంలో ఉన్న ఆసక్తిని బయటపెట్టింది. దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి అనుచరులు ఈ వ్యాఖ్యలను స్వాగతిస్తూ ఉండగా పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని చెబుతున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. వాసుపల్లి వ్యాఖ్యలు కేవలం పార్టీ అధినేతపై ఉన్న విశ్వాసంతో చేసినవా, లేక మేయర్ రేసులో తన అభ్యర్థిత్వాన్ని ముందుగానే బలంగా వినిపించే వ్యూహమా అన్న చర్చ నడుస్తోంది. వాసుపల్లి తన ఆసక్తిని బయటపెట్టడంతో మేయర్ రేసులో ఉన్న మరికొందరు ఆశావహులు కూడా బయటకొచ్చేలా ఉన్నారు. విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ పీఠం సాధారణ రాజకీయ పదవి కాదు. విశాఖ వంటి కీలక నగరానికి మేయర్గా ఎవరుంటారన్నది పార్టీ రాజకీయ బలానికి ప్రతీకగా మారుతుంది. అందుకే అభ్యర్థి ఎంపికలో సామాజిక సమీకరణాలు, రాజకీయ అనుభవం, నగరంలో వ్యక్తిగత పరిచయాలు, పార్టీ క్యాడర్తో సంబంధాలు, గెలుపు అవకాశాలు ఇలా అనేక అంశాల్ని అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వాసుపల్లి గణేష్ కుమార్ పేరు తెరపైకి రావడం వైసీపీ శ్రేణుల్లో ఆసక్తి పెంచుతోంది. అధిష్టానం సమ్మతిస్తే మేయర్గా పోటీ చేస్తానన్న వాసుపల్లి వ్యాఖ్యలతో ఇటు నాయకత్వంతో పాటు అటు కూటమి నేతలు ఆలోచనలో పడ్డారు. ఇటీవల వాసుపల్లి తన మనస్సులోని మాటను అధినేతకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ కూడా అందుకు సానుకూలంగా స్పందించినట్లు చెప్పుకుంటున్నారు. పార్టీ తరపున నిరంతరం ప్రజల్లో ఉండి ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళనలు కూడా వాసుపల్లిపై సానుకూలతకు ఒక కారణంగా చెబుతున్నారు.
వాసుపల్లితో పాటు వైసీపీలో చాలా మంది విశాఖ మేయర్ పీఠంపై ఆశలు పెంచుకున్నారు. కాకపోతే సామాజిక వర్గాల సమీకరణాల ప్రకారం చూసినా వాసుపల్లి పార్టీకి సరైన అభ్యర్థి అవుతారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే తొందరపడి కోయిల ముందే కూసిందన్నట్టు నోటిఫికేషన్కి ముందే వాసుపల్లి గణేష్ కుమార్ బహిరంగ ప్రకటన చేయడం కరెక్ట్ కాదని పార్టీలోనే కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ నుంచి మేయర్ కావాలని చాలా మంది ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. గతంలో కూడా విశాఖ మేయర్ పీఠం వైసీపీకే దక్కిందే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ పరిణామాలతో మేయర్ పీఠం టీడీపీ వైపు టర్న్ అయింది. అయితే ప్రస్తుతం కూటమి కంటే తమకే జీవీఎంసీలో గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ బలంగా నమ్ముతోంది. దీంతో మేయర్ పీఠం కోసం ఆ పార్టీలో పోటీ తప్పేలా కనిపించడం లేదు. వాసుపల్లి నేను రెడీ అంటున్నా మేయర్ సీటు కోసం ఇప్పటికే రాజకీయ పార్టీల మధ్య పోటీ మొదలైన వేళ వైసీపీ నుంచి ఎవరి పేరు అధికారికంగా తెరపైకి వస్తుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. జీవీఎంసీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే విశాఖ రాజకీయాల్లో మేయర్ పోస్టు చుట్టూ మొదలైన ఈ చర్చ రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు వైసీపీ ఇటు కూటమి నేతలు ఎవరికి వారు మేయర్ పీఠం మాకేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాసుపల్లి వ్యాఖ్యలతో వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న మరికొందరు నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార పక్షం నుంచి రేస్లో ఉన్నదెవరో ఇంకా స్పష్టత రాకముందే వైసీపీలో టికెట్ పోటీ మొదలైపోయింది. మరి టికెట్ వాసుపల్లికేనా మరొకరికా అన్నదానిపై కొన్నాళ్లు పోతే గానీ ఓ క్లారిటీ వచ్చేలా లేదు.